RRR సినిమా రిలీజ్ డేట్కి ఇంకా 5 డేసే ఉంది. నాకేమో చేతిలో చిల్లిగా లేవు. ఇంట్లో బస్ అయిన వాళ్ళకి కాలేజ్ ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలంటే డబ్బులు ఇస్తారు కానీ సినిమా టికెట్ అంటే ముడ్డు మీద అంటారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది. రోజుకి సోషల్ మీడియాలో హైప్ పెరిగిపోతుంది. అది చూసిన బీపీ పెరుగుతుంది. ఎవ్వడికి తోచిన ఎలివేషన్ వాడిస్తున్నాడు. రాజమౌళి గారి ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ బాహుబలి తర్వాత వచ్చే సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్. ఎన్ని రికార్డ్స్ కొడుతుందో, ఇంకెన్ని రికార్డ్స్ నెలకొల్పుతుందో అనే క్యూరియాసిటీ. బట్ నేను మాత్రం ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నా. సినిమా చూడాలనే పిచ్చి పీకల దాకా ఉంది, కానీ చేతిలోనే పైసలు లేవు. సినిమా రిలీజ్ 4 రోజులు కాస్త 3 అయింది, 3 కాస్త 2 అయింది. ఇక నెక్స్ట్ డే కేవలం 1 డేనే ఉంది సినిమా రిలీజ్కి. బట్ చేతిలో డబ్బులు లేవు. డబ్బులు ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, ఎలా 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 అని ఆలోచిస్తున్నా. కరెక్ట్గా అదే టైంకి మా చింటుగాడు, అన్నయ్య నా దగ్గర ఒక ఐడియా ఉంది అని నాకు ఒక ఐడియా చెప్పిండు. ఏంట్రని అడిగా. మనం ఇలా దొంగకూలు పడదాం అన్నయ్య, దొంగకూలు బట్టి అమ్ముదాం అన్నాడు. మన దగ్గర ఎలాగో డబ్బులు లేవు, చేయడానికి పని లేదు, బట్ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు డబ్బులు కావాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ దొంగకూలు పడడం అని చెప్పాడు. నేను అరే అవునరా నిజమే కదా, ఐడియా భలే ఉంది అని చెప్పి నేను ప్రొసీడ్ అయిపోయా. సరే దొంగకూలు పడదాం, ఎవరి కోడి పడదాం, ఎవరిది పడదాం అని ఆలోచిస్తున్నప్పుడు మా కాలనీలో మక్కమాల మల్లమ్మ ఉంటుంది. ఆ మక్కమాల మల్లమ్మ కోడి బాగా బలిసి పందిలా ఆ కోడి ఒకటి 5 కేజీలు ఉంటుంది. అరే దీన్ని పడితే దీనమ్మ సెటరా, మనకి 800 వస్తాయి, సినిమా చూడొచ్చు, పండగ చేసుకోవచ్చు అని ఆ మక్కమాల మల్లమ్మ కోడికి స్పాట్ పెట్టాం. ఆ రోజు ఆడోళ్ళంతా పచ్చెరపోయారు, మగోళ్ళంతా కట్టెకొట్టపోయారు. ఈ ముసలి ముతక ఇంట్లో హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని పండుకున్నారు. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వల తెచ్చి వలేసి ఆ కోడిని పెట్టాం. ఆ కోడిని బట్టి దాన్ని తీసుకెళ్ళి మా టౌన్లో ఉన్న సూర్యాపేటలో అమ్మాం. దాన్ని అమ్మితే మాకు మొత్తం 800 వచ్చాయి. దీనమ్మ సిట్రా, టికెట్లకి చెరో 200, మొత్తం 400 పైన ఇంకా 400 మిగులుతాయి. ఇంటర్వెల్లో మనం పాప్కార్న్ కూల్ డ్రింక్స్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఇంటికి వచ్చాం. మేము ఇంటికి వచ్చేసరికి ఆ ముసలిది గొడవ వేస్తుంది, నా కోడి పోయిందయ్యో, నా కోడి పోయిందయ్యో అని. మేము దాన్ని చూసి ముసిమిసి నవ్వుకొని పోయి పండుకున్నాం. ఇక తెల్లారింది, RRR రిలీజ్ డే. అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, పిచ్చి పీక్స్లో ఉంది అసలు. ఇక మేము స్నానం చేసి రెడీ అయ్యి బండి తీసుకొని బండిలో ఒక 100 రూపాయల పెట్రోల్ కొట్టించి 100 మీద రయ్యమని చెప్పి థియేటర్కి వచ్చాం. థియేటర్కి వచ్చి చూస్తే మొత్తం థియేటర్ నిండా జనాలు, పెద్ద పెద్ద ప్లకార్డులు, ఫ్లెక్సులు, ఎటు చూసినా బ్యాండ్ మేళాలు, ఒకటే గోల గోల. చాలా రేర్ మూవీస్కి చూస్తాం కదా ఇలాంటి సెలబ్రేషన్, సేమ్ అలాంటి సెలబ్రేషనే. అసలు మైండ్ పోతుంది ఆ జనాన్ని చూస్తుంటే. అసలు ఈ జనంలో మాకు టికెట్ దొరకదని ఒక భయం కూడా పట్టింది. ఎలాగో అతి కష్టం మీద టికెట్ సంపాదించాం. యూ వోంట్ బిలీవ్ మీ, అసలు ఆ మూమెంట్ ఏదైతే ఉందో, టికెట్ నా చేతికి వచ్చింది, దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అనమాట. అసలు ఎట్లా ఉందంటే ఆ ఫీలింగ్, ఎవరికైనా మనకు నచ్చిన సినిమాకి ఆ గుంపులో కొట్టుకొని అతి కష్టం మీద టికెట్ సంపాదిస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ కదా. సేమ్ అదే ఫీలింగ్ మాకు. ఆ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాం, డోర్ ఓపెన్ చేస్తాం. లక్కీగా సినిమా స్టార్ట్ కాకముందుకే వెళ్ళాం, సీట్లో కూర్చున్నాం. దీనమ్మ ముఖేష్ గారి యాడ్ పడగానే అసలు ఆ ముఖేష్ గారి యాడ్కే థియేటర్ దద్దరిల్లిపోతుంది ఆ అరుపులు గోలలకి. ఇక సినిమా స్టార్ట్ అయింది. కొమ్మ ఊయాల కోన జంపాల సాంగ్, ఆ తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ, దీనమ్మ ఏం ఎంట్రీ రా బాబు. ఆ తర్వాత రామ్ చరణ్ ఎంట్రీ, ఇంకా ఇదైతే వేరే లెవెల్, టాప్ లేచిపోయింది. ఆ తర్వాత వెంటనే నాటు సాంగ్, దీనమ్మ వీటన్నిటికంటే అమ్మ మొగుళ్ళు లాంటి సీన్ ఆ ఇంటర్వెల్ సీన్. ఆ ఇంటర్వెల్లో జంతువులన్నీ ఆ బండిలోంచి ఇలా దూకుతుంటే ఒరే అసలు చూసే వాడికి అసలు కళ్ళు పోయారా బాబు. అసలు అసలు ఇంతవరకు మన లైఫ్లో అలాంటి ఒక విజువల్ కని విని ఎరుగని. అసలు అందరూ సీట్లో కూర్చొని మొత్తుకుంటుంటే నేను మాత్రం సీట్లోంచి లేచి మరీ ఎగిరి మొత్తుకున్నా. అసలు అలాంటి ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సీన్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్, వాయమ్మో అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్. అసలు సినిమా అంటే ఇది కదరా బాబు, ఏం సినిమారా బాబు. ఇందుకోసమే కదరా మేము దొంగకోళ్ళు బట్టి మరీ అమ్మింది సినిమా టికెట్ కోసం. మేము చేసిన పనికి, మేము పడ్డ కష్టానికి, అసలు పెట్టిన రూపాయికి ప్రతిదీ పైసా వసూలు సినిమారా బాబు. అసలు ఏం సినిమా అనుకొని మైండ్ గోయింగ్, అసలు ఎంజాయ్ చేసి మంచిగా హ్యాపీగా హ్యాపీ మూడ్తో ఇంటికి వచ్చాం పండుకున్నా. ఇక అంతా బాగానే ఉంది. సినిమా అసలు ట్విట్టర్లో రివ్యూలు, యూట్యూబ్లో అన్నీ చూస్తున్నా, అసలు అంతా బాగానే ఉంది. ఆ రాత్రి పండుకున్నా. ఇక పండుకొని లేచి తెల్లారాక అప్పుడు కథ స్టార్ట్ అయింది. మేము దొంగకోళ్ళు బట్టి అమ్మామని చెప్పాం కదా మక్కమల్ల మల్లమ్మ. ఇక ఆ ముసల్దానికి ఎలాగో అలా ఇక విషయం తెలిసింది. ఇక ఆ ముసల్ని గంప నోరేసుకొని ఆ ముసలోళ్ళ భూత పురాణంతో మా ఇంటి మీదకి వచ్చింది. ఏ రామలింగం ఏడే ఆ బాడకావు, ఏడి ఆ పక్క బాడకావు, ఏడా దొంగ నా కొడుకు ఏడి అని నన్ను తిట్టుకుంటా మా నాన్నని పిలిచింది. మా నాన్న బయటకు వచ్చాడు. ఏంది ముసలి ఏమైందని అడిగాడు. ఇట్ట నీ కొడుకు నాకు కోని బట్టి అమ్ముకు తింగాడు, ఏడా బాడకావు ఏడి అని చెప్పి నన్ను పిలిచింది. అప్పుడు మా నాన్నను పిలిచాడు. నేను బయటకు వచ్చా. ఆ ముసలిది కోపంగా ఉంది, మా నాన్న ముఖం కోపంగానే ఉంది. ఇక అప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది. ఆహా ఇక ఎట్టా మ్యాటర్ లీక్ అయిపోయింది అనుకొని నేను అనుకున్నా. ఆ ముసలిది నన్ను ఇక అమ్మ నా బూతులు తిట్టింది. కొడక నువ్వు దండకు కడతావు నా కోడి, దీనమ్మ కోడి అమ్మితే దానికి 500 వస్తాయేమో, అది ఏకంగా 1000 రూపాయలు అని చెప్పింది. 1000 రూపాయలు వస్తాయని చెప్పి ఇక మా నాన్నతో ఇక 1000 రూపాయలు కట్టించుకుంది. ఇక ఆ తర్వాత నా ఒళ్ళు పగిలింది అనుకోండి.
ఇక వీళ్ళు మనకి ఇంట్లోకి ఎంట్రీ ఎలాగో ఇవ్వర్లే అని చెప్పేసి నేను పోయి మా తాతోళ్ళ ఇంట్లో పండుకున్నా ఆ రాత్రి. ఇదండి RRR సినిమా కోసం మేము పడ్డ కష్టాలు, మేము పడ్డ తంటాలు. చేతిలో టికెట్కి డబ్బు లేకపోతే దొంగ కోళ్ళు పట్టాల్సి వచ్చింది. సినిమా టికెట్ కోసం దొంగ కోళ్ళు పట్టిన రాకేష్. అండ్ ఫైనల్గా మీకు ఆ ముసల్దానికి మ్యాటర్ ఎలా తెలిసిందో చెప్పలేదు కదా, చెప్తాయనండి. అయితే ఆ రోజు మధ్యాహ్నం ఎవరు లేరని చెప్పి మేము కోడిని పెట్టాం కదా, నిజానికి అక్కడ ఒకడు ఉన్నాడు. ఎవడంటే వాడు ఉడతల మనుషుడు అని ఉంటాడు ఒకడు మా ఊర్లో. వాడు మా ఇల్లు పొలం పక్కన ఉంటుంది, ఆ పొలంలో బర్రెలు కాస్తున్నాడు. మేము అన్ని చూసుకోలే, ఆ దొంగ నా కొడుకు చెప్పాడు ఆ ముసల్దానికి. ఇదండి మా RRR సినిమా యొక్క చరిత్ర. మేము దాన్ని ఎలా చూసాం అనేది.